The Supreme Yoga, Yoga Vasishtam, Upashama, Prakarana Yogamu, 90వ రోజు 7th December 2020. Abandon these two false concepts of bondage and liberation and live enlightened life here. Okay. అదే నిన్న అయిపోయిందేనా? No liberation. ఇది వచ్చి చెప్పాలి మేడం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చెప్పండి. అయితే abandon these two false concepts of bondage and liberation. అంటే ఈ ఫాల్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ నిజమైన కాన్సెప్ట్స్ కాదు, బంధము ముక్తి అన్నవి, వాటిని వదిలేయి. And live an enlightened life here. ఆయన ఉన్నతమైనటువంటి సాక్షాత్కారం పొందిన జీవితాన్ని జీవించు. There is no liberation in the sky or on earth. భూమి మీద గాని ఆకాశం మీద గాని అసలు ముక్తి అన్నది ఏమీ లేనే లేదు. Or in the nether world. లేకపోతే నెదర్ వరల్డ్ అంటే ఇంకా సుదూర ప్రాంతాల్లో ఎక్కడా కూడా అటువంటిది ఏమీ లేదు. Liberation is but a synonym for pure mind. లిబరేషన్ అన్నది ఒక పవిత్రమైన మనస్సుకి సినోనిమ్ అంటే సమానమైంది అన్నమాట. దాంతో కరెక్ట్ సెల్ఫ్ నాలెడ్జ్, కరెక్ట్ సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ ఏ ట్రూలీ అవేకెండ్ స్టేట్. ట్రూలీ అవేకెండ్ స్టేట్. సెల్ఫ్ నాలెడ్జ్ నిజమైనటువంటి ఆత్మజ్ఞానం అనేది పూర్తిగా జాగరూకమైనటువంటి ఒక స్థితి. Of the mind and the ego sense. Of the mind and the new sense అన్నారు. And the ego sense. న్యూ అంటే న్యూ సెన్స్ అంటే ఏంటండి? ఆఫ్ ద మైండ్ అండ్ ద ego sense. Ego sense. Okay. If one ceases, the other ceases to be. మనస్సు అహంకారంలో ఒకటి ఆగిపోతే రెండోది కూడా ఆగిపోతుంది. అంటే మనస్సు లేకుండా ఉంటే ఇగో సెన్స్ ఉంటుంది, ఇగో సెన్స్ లేకపోతే మనస్సు ఆగిపోతుంది. Hence, instead of entertaining the notion of bondage and that of liberation, అందుకని బంధము ముక్తి ఇలాంటివన్నిటిని నోషన్ అంటే ఐడియాస్ అన్నిటిని ఎంటర్టైన్ చేయకుండా, అంటే వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా అని. abandon all cravings, అన్ని కోరికల్ని విడిచిపెట్టు. and through wisdom and dispassion, విజ్డమ్ అంటే జ్ఞానము వైరాగ్యంతో bring about the cessation of the mind. బ్రింగ్ అబౌట్ bring about అంటే దాని ద్వారా మనస్సు యొక్క సెసేషన్ అంటే స్టాపింగ్, మనస్సు లేకుండా చేసుకో. అంటే దేని ద్వారా? ఇంకా వైరాగ్యంతో, ఇంకోటి ఏంటి, కోరిక లేకుండా, bondage, బంధం అన్నది లేకుండా మనస్సు యొక్క అంటే అన్ని చోట్ల ఏం చెప్తున్నారు? if even the wish I be liberated arises within you. నేను లిబరేట్ అవ్వాలి అన్న విష్ కూడా, మే ఐ బి లిబరేటెడ్ అనేది కూడా లేకుండా, the mind is revived.
మైండ్ ఈజ్ revived. మైండ్ ఈజ్ ఏ రివైవ్డ్ అండి. మైండ్ ఈజ్ రివైవ్డ్ అవునా? The mind is revived. ఓకే. రివైవ్డ్ And the mind entertaining other notions creates a body. మైండ్ ఎంటర్టైనింగ్ అదర్ నోషన్స్. కాదు మేడం, if even the wish may I be liberated arises within you, the mind is revived. అంటే నేను లిబరేట్ అవ్వాలి అన్న విషయం వస్తేనే చాలు మనస్సు రివైవ్ అయిపోతుంది. అంటే బాగా అవుతుందండి. రివైవ్ అంటే పునరుద్ధరిస్తుంది. And the mind entertaining other notions creates a body. ఇతరమైనటువంటి అభిప్రాయాలు, ఉద్దేశాలని గాని మనస్సు గాని పెట్టుకుంటే ఇది కాకుండా అప్పుడు శరీరం అన్నది సృష్టించబడుతుంది. Then there arise other concepts like I do this, I enjoy this, and I know this. నాకు ఇది తెలుసు, నేను ఇది అనుభవిస్తాను, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని తయారవుతాయి. అంటే అదర్ దాన్ నేను ముక్తి పొందాలన్నది కాకుండా ఇంక ఏ విషయం వచ్చినా సరే ఆ కోరికలన్నీ కూడా నాకు ఇది కావాలి, నేను ఇది అనుభవిస్తాను, ఇలాంటి వైపు వెళ్ళిపోతుంటాయి. అంటే అప్పుడు శరీరం అన్నది మొదలయ్యి శరీరం ఏమో ఇది అనుభవిస్తాను, అది పొందుతాను అన్నవన్నీ ఉద్భవిస్తాయి. All these concepts are unreal, like a mirage in the desert. ఈ కాన్సెప్ట్స్ అంటే ఇలాగ నేను అనుభవిస్తాను, ఇది నాకు కావాలి, ఇవన్నీ కూడా నిజమైనవి కావు. ఎలాగైతే ఎండమావిలో ఉన్న నీరు ఎలాగో ఇవి కూడా అదే. అంటే నేను లేదు, అనుభవించడం లేదు, కానీ అలాంటివి మొదలైపోతాయి ఎప్పుడైతే ఇతర కోరికలు ఉంటాయో. Sister continued. He who is endowed with desirelessness. పొద్దున్న భరత్ కుమార్ గారు అడిగారు కదా దాని పద్ధతులు ఏమిటి అని. పద్ధతులు ఎక్కడ పడితే అక్కడే చెప్తున్నారు. మనస్సు అనేది పొగొట్టుకో, ఇలాంటి కోరికలన్నీను నీ శరీరాన్ని సృష్టిస్తాయి. ఒక్క ఆత్మ సాక్షాత్కారం కావాలన్నదే తప్ప ఏ కోరికైనా సరే శరీరం యొక్క కోరికల్ని మొదలు చేస్తాయి. అవన్నీ కూడా అస్తిత్వం లేనివి. మనస్సుని పోగొట్టుకోవాలి. ఇవన్నీ మనకి ఉపాయాలు ఇలా చెప్తున్నారు. కంటిన్యూ చేయనా మేడం? He who is endowed with desirelessness treats the whole world as if it were the footprint of a calf. CALF. ఏంటండి మళ్ళీ చెప్పండి, చదవండి ఒకసారి. He who is endowed with desirelessness, ఎవరికైతే ఏ కోరిక లేని స్థితి ఉంటుందో, treats the whole world as if. సీస్ అనా? సీస్ whole world as if. treats okay, very good. The whole world as if it were the footprint of a calf. CALF. మొత్తం ప్రపంచానంతటిని ఆయన ఏ కోరికలు లేనివాడు అంటే కాఫ్ ఫుట్ ప్రింట్స్ కొంచెం గట్టిగా పడవన్నమాట. ప్రపంచం అంతటిని లేనిదిగానే చూస్తారు. ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఏ కాఫ్ అంటే దూడ యొక్క ఫుట్ ప్రింట్స్ లాగా. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న జంతువులు ఫుట్ అసలు సరిగ్గా వాటికి ఫుట్ ప్రింట్సే పడవు చిన్నదిగా ఉన్నప్పుడు. అంటే ప్రపంచం యొక్క అస్తిత్వం లేనట్టుగానే ఫీల్ అవుతారు కోరికలు కాకపోతే. The highest mountain as the stump of a felled tree. The highest mountain as the stump of a felled tree. Of a
ఫెల్లెడ్ అంటే పడిపోయినటువంటి వృక్షం, ట్రీ మేడం. ఫెల్లెడ్ ట్రీ. ఓకే. హైయెస్ట్ మౌంటైన్ ఏమో ఒక పడిపోయిన వృక్షంలా ఉంటుంది అది. Space as a small box చిన్న పెట్టెలాగా. and the three worlds as a blade of grass. మూడు లోకాలు కూడా గడ్డిపోచలాగా కనిపిస్తాయి. The knower of truth regards even the most beautiful woman as a painted image. As a painted image. అంటే సత్యం తెలుసున్న వ్యక్తికి ఒక స్త్రీ ఎలా కనిపిస్తుందంటే బొమ్మలాగా, అంటే మనం చిత్రం వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అది. That is the truth. అది సత్యం. For both of them are made of the same substance. For both of them. ఎవరు ఆ both of them are made of the same substance. అంటే earth, water, etc. బ్రాకెట్ లో ఎర్త్, వాటర్, ఎక్సెట్రా అని ఉంది. అంటే ఈ పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఒకే దాంతో ఒకే సబ్స్టెన్స్ తో ఉంటాయి. అంటే ఎవడైతే ఇవన్నీ చూస్తున్నాడో అదేదో ఆ చిత్రము ఇవన్నీ కూడా ఒకే సబ్స్టెన్స్ తో ఉన్నాయి. When thus the truth is seen, desire to possess does not arise in the heart. ఎప్పుడైతే సత్యం అన్నది తెలిసిందో అటువంటి వ్యక్తికి ఏదైనా పొందాలి అనే కోరిక హృదయంలో ఉండదు. Even as a woman who has a lover goes about doing her housework with her heart absorbed in contemplation of that lover. అంటే ఉదాహరణగా ఒక అబ్బాయిను, ఒక లవర్ ని ప్రేమించిన అమ్మాయి ఎన్ని పనులు చేస్తున్నా కూడా లవర్ మీదే దృష్టి పెట్టి ఎలా చేస్తుందో అలాగనే సత్యం తెలిసిన వ్యక్తి ఆయనకి దాని మీదే ఉంటుంది తప్ప ఇంకా దేని మీద ఉండదు. The enlightened sage functions in this world while his consciousness is firmly established in the truth. అంటే ఎన్లైటెండ్ అంటే జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో పనిచేసిన ఆయన మనస్సు కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞాస్థితి మాత్రం ఆ పరబ్రహ్మ స్థితిలోనే ఉంటుంది, ఆ చైతన్యంలోనే ఉంటుంది. In both these cases, it is impossible for anyone to prevent such behavior. ఈ రెండు కేసెస్ లో అంటే లవర్ కేసులోని ఎన్లైటెండ్ పర్సన్ కేసులోని ఆ బిహేవియర్ ని స్టాప్ చేయడం ఎవరి వశం కాదు. That is, make the woman forget her lover or make the sage forget the truth. Make the woman forget her lover. అది అంటే ఏమిటంటే ఆ లవర్ ని మర్చిపోయేటట్టు చేయాలన్నా, సత్యాన్ని ఇతను మర్చిపోయేటట్టు చేయాలన్నా సంభవం కాదు. Very many such liberated beings exist in the universe, O Rama. అలాంటి జ్ఞానం పొందినటువంటి, ముక్తిని పొందినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడ ఈ జగత్తులో. Some of them are sages, others are kings. కొంతమంది ఋషులు, కొంతమంది రాజులు. Others shine as stars and planets. Others shine as stars అంటే కొంతమంది నక్షత్రాలుగా, కొంతమంది గ్రహాలుగా. Others are divinities and others are demons. కొందరేమో
దైవ స్వరూపులుగా, దైవ స్వరూపులుగా ఉంటే, కొంతమంది ఏమో రాక్షసులుగా, అంటే ఎన్లైటెండ్ పొందిన వాళ్ళు కొంతమంది రాక్షసులుగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక 2 శ్లోకాలు ఉన్నది మేడం ఒకటేసారి. చదవండి. తిర్యజ్ఞో నిష్వపి. ఏంటండి? తిర్యజ్ఞో తిర్యజ్ఞో నిష్వపి సదా విద్యంతే కృతబుద్ధయః. సదా విద్యంతే కృతబుద్ధయః. కృతబుద్ధయః అంటే కృతార్థులైన బుద్ధులు లాంటి వాళ్ళు విద్యంతే ఉన్నారు. మళ్ళీ ముందులో ఏముందండి? నెక్స్ట్ లైనా మేడం? సేమ్ లైనా? ఇందాక చదివింది తిర్యజ్ఞో నిష్వపి. తిర్యజ్ఞో నిష్వపి కృతబుద్ధయః సదా విద్యంతే కృతబుద్ధయః దేవయోనిష్వపి ప్రజ్ఞా విద్యంతే మూర్ఖబుద్ధయః. ప్రజ్ఞా విద్యంతే మూర్ఖబుద్ధయః అన. ఎస్. మూర్ఖ బుద్ధుల్లో కూడా ప్రజ్ఞ అన్నది ఉన్నది. దేవ యోనిష్యపి. ఓకే, ఇంకా నెక్స్ట్ శ్లోకం ఉంది మేడం. సర్వం సర్వేణ సర్వత్ర. సమం సర్వేణ సర్వత్ర. సమమేనా? సర్వం. సర్వం సర్వేణ సర్వత్ర. ఓకే. సర్వథా సర్వదైవ హి. సర్వదా సర్వదేవ హి. సంభవత్యేవ. ఓకే. సర్వాత్మా ఆత్మయాత్ అతరూపిణి. ఆత్మయాత్ అతరూపిణి. ఇందాక చెప్పిన మీనింగ్ అంటే సర్వత్రా అందరికీ కూడా ఇది సంభవం. అదే ఇందాక చెప్పారు కదా, రాక్షసుల్లో దేవతలలో అలాగా ఎందరో ఉన్నారు ఇలాగ లిబరేటెడ్ పీపుల్ అని, ముక్తిని పొందిన వాళ్ళు. అందుకని ఇది అందరికీ సర్వం సర్వత్రా సంభవం అనేది చదవండి దాని మీనింగ్. ఓ రామ, there are liberated beings even among worms and insects. అంటే క్రిమి కీటకాలలో కూడా ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు. అదే కదా మనకి అన్నట్టుగా శ్రీకాళహస్తిలో దోమ కదా కూడా ముక్తిని పొందింది. శ్రీకాళహస్తి కాదు, ఏంటది? అంటే శ్రీకాళహస్తి. హస్తి అంటే ఏమి? శ్రీ అంటే అదే దోమ, సాలెపురుగు, పాము అంటే ఏంటి? ఇవన్నీ కూడా లిబరేట్ అయ్యాయి అన్నది మరి ఉన్నది కనుకే ఆయన అదే అంటున్నారు. క్రిమి కీటకాలు కూడా లిబరేట్ చెందుతున్నాయి అంటే సర్వం సర్వత్రా అన్నారు. అన్ని చోట్ల అన్ని కూడా లిబరేట్ అవుతున్నాయి. And there are stupid fools among the gods. అది గాడ్స్ లో కూడా స్టూపిడ్ ఫూల్స్ ఉన్నారు. భగవంతుడు అంటే దేవతల్లో కూడా మూర్ఖులు ఉన్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నారు ఇలాగా? క్రిమి కీటకాలైనా లిబరేట్ చెందిన వాళ్ళు ఉన్నారు. స్టూపిడ్ ఫూల్స్ కూడా అంటే గాడ్స్ అంటే చాలా గొప్పవాళ్ళు అనుకున్నాం కదా, వాళ్ళలో కూడా మూర్ఖులైన వాళ్ళు ఉన్నారు. The self is in all. ఆత్మ అంతటా ఉంది, అందరిలో ఉంది. It exists as the all, everywhere, at all times and in all ways. అది సర్వత్రా, అన్ని చోట్ల, అన్ని టైములలో ఈ ఆత్మతత్వం ఉన్నది. అదే సర్వే సర్వత్ర
అంటూ చెప్తున్నారు. విద్యయాత్ అంటే ఉండడం అనమాట. అంటే మూర్ఖులు కూడా దేవతలలో ఉన్నారు అని చెప్పి ఈ ఆత్మతత్వం అన్ని చోట్ల అందరిలో ఉన్నది అని చెప్తున్నారు. The self alone is the Lord. ఆత్మ ఒక్కటే మనకి ప్రభువు, అంటే పరమాత్ముడు, దైవము And all the అంటున్నాడు. divinities. ఆల్ And all the divinities. అదే సమస్తమైన దైవత్వం అయ్యింది. There is void in substances and substantiality in the void or space. దేర్ ఈజ్ వాయిడ్, మరొకసారి చెప్పండి, ఇందా అది వినబడలేదు. There is void in substances అంటే పదార్థాలలో కూడా శూన్యం అనేది ఉంది. and substantiality in the void or space. Or space, SPACE మేడం. స్పేస్ అంటే శూన్యం. వాయిడ్ అంటే స్పేస్ అని. వాయిడ్ ఆర్ స్పేస్ లో సబ్స్టాన్షియాలిటీ అంటే పదార్థము ఉంది. పదార్థములలో శూన్యం ఉంది, శూన్యములో పదార్థాలు ఉన్నాయి. What is inappropriate appears appropriate on enquiry. విచారణ వల్ల ఏది సరి అయింది కాదు అది సరి అయినదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది, తోస్తుంది. People are righteous because they are afraid of the consequences of sin. ప్రజలు ధర్మ మార్గంలో ఎందుకుంటారంటే వాళ్ళు ఈ పాపం యొక్క ఫలితాలను వాళ్ళకి తెలుసు గనక ధర్మ మార్గంలోనే వాళ్ళు ఉంటారు. అంటే అధర్మ మార్గంలో ఉంటే ఎలాంటి పాప ఎంత బాధలు పడాలో తెలుసు గనుకే వాళ్ళు ధర్మ మార్గంలో నిలుస్తున్నారు. Even what is not leads to what is. Even what is not is to what is. Leads to what is. ఏదైతే లేదో అది ఉన్న దాని వైపు తీసుకువెళ్తుంది. అంటే ఏమిటండి, ఏదైతే అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్న ఏమీ లేదు అన్న దాంట్లోంచే అసలైనటువంటి ఆత్మతత్వమే వెళ్తున్నాం, ఈ విచారణ ఇవన్నీ చేసి. అందుకని అలాంటి అర్థం ఉంది. The contemplation of space or void leads to the attainment of the supreme truth. అది అంటే మనం ఎక్కువసేపు కాంటెంప్లేట్ చేసాం అనుకోండి వైడ్ మీద, అప్పుడు మనం సుప్రీం ట్రూత్ కి వెళ్ళగలుగుతాం. కాంటెంప్లేషన్ ఆఫ్ వైడ్ అండ్ స్పేస్ ఆర్ void. అంటే శూన్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల సుప్రీం స్థితికి వెళ్తున్నాం. What is not comes into being, guided by time and space. ఏదైతే లేదు అది కాలం వల్ల దేశం వల్ల గైడ్ అయితే సుప్రీం ట్రూత్ కి తీసుకెళ్తుంది. On the other hand, what appears to be strong and powerful reaches its own destruction. ఏదైతే చాలా బలవంతంగా, స్ట్రాంగ్ అంటే దృఢంగా శక్తివంతంగా ఉందనుకుంటున్నామో అది నాశనం అయిపోతున్నాయి. ఏమైతే ఏదీ లేదన్న శూన్యం మీద మనం ఎక్కువగాను ధ్యానం పెట్టడం వల్ల మనమేమో అసలైనటువంటి ఆత్మతత్వానికి వెళ్ళిపోతున్నాం. ఎంత కాంట్రడిక్టరీగా కనిపిస్తుందో అది సత్యమే. Thus, perceiving the truth, O Rama, abandon joy and sorrow, grief and attachment. ఒకసారి ఉంటారా, ఫోన్ వస్తుంది. ఓకే మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం, ఒక్కసారి ఈ సెంటెన్స్ ది కంటెంప్లేషన్ ఆఫ్ స్పేస్ ఆర్ వాయిడ్ లీడ్స్ టు ది అటైన్మెంట్ ఆఫ్ ది సుప్రీం ట్రూత్. వాట్ ఈస్ నాట్ కమ్స్ ఇన్ టు బీయింగ్ గైడెడ్ బై టైమ్ అండ్ స్పేస్. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం.
అంటే వాయిడ్ అంటే మనం ఫైనల్ గా ఏంటి ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతాం. మనస్సే లేని స్థితి అంటే ఇక్కడ వాయిడ్, శూన్య స్థితి. అది అంటే అది స్పేస్ కంటే టైం కంటే అతీతమైంది. అంటే వీ గో త్రూ టైమ్ అండ్ స్పేస్ టు దట్ టైమ్లెస్ స్టేట్ కి వెళ్ళిపోతున్నాం. అంటే టైమ్ అండ్ స్పేస్ లో ఉన్న మనం వీ గో బియాండ్ ఇట్. అండ్ బై కాంటెంప్లేటింగ్ వాయిడ్, ఏమీ లేని స్థితి కదా మనం కాంటెంప్లేట్ చేసేది, అప్పుడు అది రియాలిటీ దారితీస్తుంది. అంతే కదా, ఏమీ లేని స్థితి. మేడం నెక్స్ట్ వాట్ ఈస్ నాట్ కమ్స్ ఇంటూ బీయింగ్ గైడెడ్ బై టైమ్ అండ్ స్పేస్. వాట్ ఈజ్ నాట్ ఒకసారి కమ్స్ ఇంటూ బీయింగ్ గైడెడ్ బై టైమ్ అండ్ స్పేస్ అంటే ప్రతిదీ కూడా మనకి టైమ్ అండ్ స్పేస్ తోటి గైడ్ అవుతుంది. వాట్ ఈజ్ నాట్ కమ్స్ ఇంటూ బీయింగ్ అంటే అది అంటే ఇక్కడ సృష్టిగా సృష్టించబడింది కూడా టైమ్ అండ్ స్పేస్ చేతే గైడ్ అవుతుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గైడెడ్ బై టైమ్ అండ్ స్పేస్, బట్ నాట్ ద రియాలిటీ ఈస్ బియాండ్ దట్ టైమ్ అండ్ స్పేస్. అంటే మొట్టమొదటి టైమ్ అండ్ స్పేస్ నుంచి బియాండ్ దట్ వెళ్ళిపోతాం. అంటే వీఆర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ కదా. అండ్ విత్ దిస్ అంటే ఇలాంటి దాంతో మనం విచారణ చేసి వి గో బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్. థ్యాంక్ యూ మేడం, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఫైనైట్ థింగ్ తోటి మనం ఇన్ఫినిట్ కి వెళ్తున్నాం కదా, నాట్ దిస్ ఓకే మేడం. అలాగే ఫైనాలిటీలో వెన్ దెర్ ఇస్ నో మైండ్ దెర్ ఇస్ వాయిడ్ ఓన్లీ. అండ్ బై కాంటెంప్లేటింగ్ ద వాయిడ్ వి గో టు ద రియలైజేషన్, అంటే రియాలిటీ, సత్యం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఓకే మేడం. అంటే అదే చాలా ఫన్నీగా ఉంది విషయం. ఏంటంటే ఏదైతే చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉందనుకుంటున్నామో అదేమో నశించుకోలేదు. ఏమీ లేని స్థితి నుంచి అనంతత్వం ఉద్భవిస్తోంది. అంటే చెప్పుకోవడానికి ఏదో నిజంగా సత్యమే, చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. మనం శూన్యాన్ని కాంటెంప్లేట్ చేస్తుంటే వీ గో టు ద రియాలిటీ, అండ్ వాట్ వీ థింక్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇట్ ఈస్ డిమినిషియస్, అంటే దట్ విల్ డెస్ట్రాయ్. గొప్పవన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోతున్నాయి కదా. అంటే మామూలుగా చెప్పుకోవడానికి వాట్ వీ కాల్ వెరీ స్ట్రాంగ్ బిల్డింగ్ లేదా వెరీ స్ట్రాంగ్ మౌంటైన్, ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఒక టైం అంటే సమయం వచ్చినప్పుడు అవన్నీ నాశనం అయిపోతాయి. మహా గొప్ప గొప్ప భవంతులని గాని, గొప్ప వాళ్ళని గాని, మహా వీరాది వీరులు గాని అందరూ నాశనం అయిపోతున్నారు. కానీ ఏమీ లేని శూన్య స్థితిలోంచి అనంత సత్యం ఉద్భవిస్తుంది. చాలా చూడడానికి చాలా కాంట్రడిక్టరీగా ఫన్నీగా ఉంది కానీ బట్ దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ సత్యమే. బాగా వర్ణించారు కదా. అంటే ఏమీ లేని దాంట్లో నుంచి ఉన్నత అనంతమైనటువంటి ఆ సత్యాల స్వరూపానికి వెళ్ళిపోతున్నారు. అది చూడడానికి చెప్పడానికి చాలా బాగుంది వినడానికి. అలాగే అంత స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు నాశనం అయిపోతారు. అంత స్ట్రాంగ్ గా ఉన్న బిల్డింగ్ కానీ ప్రపంచంలో మహా గట్టిదన్నది అన్ని కూడా నాశనం అయిపోతాయి. ఏమీ లేదు, నథింగ్ ఉన్న దాంట్లోంచి అనంతమైనటువంటి అంతటికి ఆధారమైన సత్యం రియలైజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. చదవండి. Thus, perceiving the truth, O Rama, abandon joy and sorrow, grief and attachment. సారో తర్వాత ఏంటండి? గ్రీఫా? అంటే అందుకని సత్యాన్ని తెలుసుకుని నువ్వు గ్రీఫ్ అంటే దుఃఖాన్ని, బంధాన్ని సత్యం అసత్యమేమో సత్యంగా, సత్యమేమో ఇప్పుడు మనం ఏమో అవన్నీ అసత్యాలు.
ఆ వస్తువుల వెనకాల కనబడకుండా ఉన్నటువంటి ఏదైతే ఆ అసత్యం అనుకుంటున్నామో అది సత్యం అవుతుంది. కనబడిన వస్తువులే మనకు సత్యం అని అనుకుంటున్నామే అవన్నీ అసత్యాలు. అది ఇక్కడ చెప్పేది. అర్థమైంది కదా ఈ పాయింట్? అసత్యం సత్యముగా, సత్యం అసత్యముగా గోచరిస్తుంది. అందుకే మాయసభ లాగా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సత్యాలన్నీ మనకు అసత్యాలుగా కనబడుతున్నాయి. ఏది సత్యం? ఆ పరబ్రహ్మ తత్వం సత్యం, అది మనకి కనబడదు కనుక అసత్యం అంటాం. ఏది అసత్యం? ఈ జగత్తంతా అసత్యమే, అదే సత్యం అని భ్రాంతిలో ఉంటుంది. అర్థమైంది కదా? Hence, give up hope and hopelessness and attain equanimity. హోప్ అంటే ఆశ. ఆశ అన్నది వదిలేదు. హోప్లెస్నెస్ అంటే నిరాశ స్థితిని కూడా వదిలేయమంటున్నారు. అప్పుడు సమత్వాన్ని పొందమంటున్నారు. అంటే అది వద్దు ఇది వద్దు, సమత్వ దృష్టిని పొందమని. In this world, ఈ in this ప్రపంచంలో world, O Rama, liberation is at hand at all times, everywhere. ఈ ప్రపంచంలో లిబరేషన్ ఈజ్ ఎట్ హ్యాండ్. చదవండి. లిబరేషన్ ఈజ్ At hand at all times, everywhere. అంటే ముక్తి మన చేతుల్లోనే ఉంది. అన్ని టైముల్లో సంభవిస్తుంది. ఎక్కడ పడితే అక్కడే సంభవిస్తుంది. ఇక్కడ ఉంటేనే వస్తుంది, అక్కడ ఉంటే రాదని లేదు. చాలా మంది అనుకుంటారు కదా హిమాలయాల్లో వెళ్ళిపోతే ముక్తి వస్తుంది. ఎక్కడైనా వస్తుంది. ఇట్ ఈజ్ ఎవ్రీవేర్. ఎక్కడైనా సంభవమే. There have been countless beings in this world who have attained self-knowledge and liberation. ఇక్కడ కాంప్లెక్స్ బీయింగ్స్ ఉన్నాయి. ఎవరైతే అంటే క్లిష్టమైనటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తి పొందారు. అలాంటి వాళ్ళు చాలా మంది. కాంప్లెక్స్ బీయింగ్స్ అంటే సామాన్యమైన మానవులే కాకుండా ఇంకా ఎన్నో కాంప్లెక్స్ బీయింగ్స్ ఉన్నాయి. Countless beings, madam. కాంప్లెక్స్ అనంతమైన వ్యక్తులు. బీయింగ్స్ అంటే జీవులు. లెక్కలేనంత మంది లిబరేట్ అయ్యారు. While yet living like the Emperor Janaka. ఒకసారి అండి మళ్ళీ చదవండి. మళ్ళా మొదట సెంటెన్స్ మేడం. లాస్ట్ లో కాంప్లెక్స్ బీయింగ్స్ అవి కాక. There have been countless beings in this world who have attained self-knowledge and liberation, while yet living like the Emperor Janaka. అంటే జనకుడిలాగా జీవించే జీవన్ముక్తులైన వాళ్ళు ఉన్నారు. లెక్కలేనన్ని మంది ముక్తిని పొందారు. జీవన్ముక్తిని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. Therefore, do thou become liberated here and now. అది ఇప్పుడే ఇక్కడే నువ్వు లిబరేట్ అవ్వు. The attainment of inner peace by utter non-attachment to anything here is known as liberation. ఇక్కడ దేంతో కూడా నీకు అటాచ్మెంట్ లేకపోతేనే అది లిబరేషన్. దేంతో బంధం లేకపోవడమే లిబరేషన్. This is possible whether the body exists or not. శరీరం ఉన్నా లేకపోయినా ఇది సంభవమే. He who is freed from all attachment is liberated. అన్ని బంధాల నుంచి ముక్తి పొందిన వాడే లిబరేట్ అవుతున్నాడు. One should wisely and intelligently exert oneself to attain this liberation. One should wisely and intelligently exert. ఏంటి ఆ పదం? Exert, EXERT. అదే అంటే తెలివిగా, వన్ షుడ్ ఇంటెలిజెంట్ గా, ఇంకోటి ఏంటి
రెండే మేడం. వైజ్లీ అండ్ ఇంటెలిజెంట్లీ ఎగ్జర్ట్ వన్ సెల్ఫ్. జ్ఞానంతో బుద్ధితో తను శ్రమించి ముక్తిని పొందొచ్చు ఏ వ్యక్తి అయినా. One who does not exert cannot even jump over the footprint of a cow. అని అంటే ఏ శ్రమ చేయని వాడు కనీసంగా అంటే ఫుట్ ప్రింట్ ఆఫ్ ఏ కాఫ్ అంతవరకు కూడా వెళ్ళలేడు. అది ఎంత సూక్ష్మంగానూ ఉంటుంది అనమాట. అది కూడా పొందలేడు అనమాట. అంటే అంతవరకు కూడా జంప్ చేయలేడు. అవి చిన్న చిన్నగా అలా ఉంటాయి కదా, అంటే చిన్న విషయాన్ని కూడా పొందలేడు శ్రమించిన వాడని చెప్పడం. Hence, O Rama, resort to spiritual heroism to right exertion. Resort to spiritual heroism to right exertion. టు రైట్ ఎగ్జర్షన్ అంటే ఇప్పుడు రైట్ వేలో శ్రమపడి నువ్వు అటువంటి రిజార్ట్ టు స్పిరిచువల్ Heroism. అంటే ఏంటి, ఆధ్యాత్మికమైన వీర స్థితిని పొందు. అంటే నువ్వు కరెక్ట్ వేలో, అందుకనే రైట్ అదే అష్టాంగ మార్గాల్లో బుద్ధుడు కూడా రైట్ వే ఆఫ్ లివింగ్ అలా చెప్తాడు. అందుకే రైట్ గా శ్రమపడు, అంటే ఎటువైపు వెళ్ళాలో అటు శ్రమపడి నువ్వు అది పొందు. అంటే స్పిరిచువల్ హీరోయిజం పొందు. అంటే స్పిరిచువల్ హీరో అంటే హీ విల్ అటైన్ ద లిబరేషన్. And by the right self-enquiry, strive to reach the perfection of self-knowledge. రైట్ సెల్ఫ్ ఎంక్వైరీ అన్నారు. అంటే నీ కరెక్ట్ గా ఉన్నటువంటి విచారణ చేసి నువ్వు పర్ఫెక్ట్ సెల్ఫ్ నాలెడ్జ్ ని పొందు. For one who thus strives, the entire universe is like the footprint of a cow. ఎవరైతే బాగా ప్రయత్నిస్తారో వాళ్ళకి ఏంటంటే అతి స్వల్పంగా దానిగా ఫుట్ ప్రింట్ ఆఫ్ కాకుండా అతి చిన్నదిగా కనిపిస్తుంది. వాళ్ళకి ఇది పెద్ద కష్టంగా అనిపించదు. Vasishtha continued. All these worlds, O Rama, appear in Brahman, the absolute. వశిష్ఠులు వారు ఏం చెప్తున్నారంటే, రామా, ఈ మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ప్రపంచాలు ఇవన్నీ ఆ పరమాత్మ తత్వంలోనే ఉన్నాయి. But they are apprehended as an independent, substantial reality. కానీ అవి ఎలా కనిపిస్తాయంటే అవి వేరే సత్యములు, అంటే ఉన్నాయి, జగత్తు వేరుగా ఉంది అన్నట్టుగా, మనకి ప్రత్యేకంగా స్వతంత్రంగా ఉంది అన్నట్టుగా కనిపిస్తాయి. కానీ అవి కేవలంగా పరబ్రహ్మతత్వంలోనే ఉన్నాయి. On account of ignorance or non-wisdom. జ్ఞానం లేకపోవడం వల్ల, అవిద్య వలన అలా కనిపిస్తుంది. Such an erroneous notion seizes on the arising of wisdom. సచ్చే మళ్ళీ అక్కడ ఒకసారి వినబడలేదు సరిగ్గా. Such an erroneous notion. ఎర్రోనిస్ erroneous అంటే తప్పుడు మేడం. స్పెల్లింగ్ ఏంటి? ERRONEOUS. ఎర్రోనియస్ notion seizes on the arising of wisdom. ఈ ఎరోనియస్ అంటే తప్పుడు అభిప్రాయాలని జ్ఞానం అన్నది ఉద్భవం అయినాక పోతాయి. ఏమిటా తప్పుడు అభిప్రాయం? జగత్తు స్వతంత్రంగా ఉన్నది అన్నది ఒక తప్పుడు ఎరోనియస్ కాన్సెప్ట్. అది జ్ఞానం అన్నది వచ్చాక జగత్తు స్వతంత్రంగా లేదు, అది పరబ్రహ్మతత్వంలో ఉన్నది అని మనకు తెలుస్తుంది. Erroneous perception makes all this appear as the world. ఈ తప్పుడుగా ఉన్నటువంటి గ్రహించడాల వల్లే మనకి ఇవన్నీ కూడా అంటే కనబడితేదంతా ప్రపంచంగా ఉన్నది, కనిపించేటటువంటి దృశ్య ప్రపంచం అనేది ఉంది.
right perception brings about the cessation of this error. సరి అయిన అవగాహన వల్ల ఇవన్నీ కూడా అంతం అయిపోతాయి. ఈ తప్పులన్నీ, తప్పుడు అభిప్రాయాలు, తప్పుడుగా మనం గ్రహించినవి అన్ని పోతాయి. O Rama, this error is not dispelled except by right exertion with the right attitude and wisdom. అది ఈ తప్పుడు అభిప్రాయాలు ఇవి ఎంతవరకు రైట్ గా సరి అయినటువంటి ఉద్దేశ్యంతో, సరి అయిన విచారణతో మనం ముందుకు వెళ్తేనే ఇవి పోతాయి. అప్పుడు జ్ఞానం వస్తుంది. లేకపోతే అవి అలాగే ఉంటాయి. సరైనటువంటి ఎంక్వైరీతో సరైన మార్గంలో వెళ్ళినప్పుడే మనకి ఆ పరబ్రహ్మతత్వం అయిన ఆ సత్యం మనకి అవగాహన అయినప్పుడు ఈ తప్పుడు అభిప్రాయాలన్నీ డిజాల్వ్ అయిపోతాయి. 5. On that person, O Rama. 5 on that 5, person. On that person. అంటే ఏంటి? O Rama. అని అంటామే అలాగా. Who, though such possibility of overcoming this illusion exists, చదవండి. remains sunk in the mire of world illusion. అది అంటే చీ అంటాం కదా, అటువంటి పర్సన్లు చీ. అటువంటి ఎవరికైతే ఈ భ్రాంతిని పోగొట్టుకునే అవకాశం ఉన్నా, ఈ భ్రాంతి అనే బురదలో కూరుకుపోయి ఉన్నారే, వాళ్ళకి అన్ని అవకాశాలు ఉండి తిరిగి బురదలోనే కూరుకున్నారే, చీ అంటావే, ఫీ అంటాం అన్నమాట ఇంగ్లీష్ లో. Blessed are you, Rama, that the right spirit of inquiry has already manifested in your heart. నువ్వు అదృష్టవంతుడు. నీ హృదయంలో నిజమైనటువంటి కరెక్ట్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది జాగరూకమైపోయింది. When the truth is realized through such inquiry, strength, intelligence, and radiance increase. అలాంటి విచారణతో, సద్విచారణతో సత్యం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు అక్కడ ఎంతో ప్రకాశం, ఎంతో వైభవం అన్నీ వస్తాయి. The sage who has realized the truth. ఏ మహర్షి లేదంటే ఏ సత్పురుషుడు దీన్ని గ్రహించాడో, And who is liberated from error here. ఏంటి? Who is liberated from the error? Who is liberated from error here and now. ఈ తప్పు నుంచి ఎవరైతే ఇక్కడే బయటపడ్డారో, beholds this world as he would in deep sleep. ఎలా అయితే గాఢ నిద్రలో ఈ ప్రపంచం వాళ్ళకు ఉండదు, అలాగా ఇవన్నిటిలోంచి బయటపడి లిబరేట్ అయిన వ్యక్తికి ప్రపంచం డీప్ స్లీప్ లో ఎలా ఉంటుందో అప్పుడు మామూలుగా కూడా వాళ్ళకి అలాగే ఉంటుంది. అంటే లేనట్టుగానే, without the least craving. ఏ రకమైన కోరిక లేకుండా ఉంటారు వాళ్ళు. He does not apprehend with his inner intelligence చదవండి. even those objects and experiences which seek him unsought. అది ఆయన అంటే విచ్ సీక్ హిమ్ అని ఆయన వెతకుండానే వచ్చినటువంటి అనుభవాలు. మళ్ళీ మరొకసారి చదవండి. He does not apprehend with his inner intelligence even those objects and experiences which seek him unsought. అది అంటే ఈ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా ఆయనకి అవగతం అవ్వవు అన్నమాట. అంటే ఎవరైతే కరెక్ట్ వేలో, మరొక్క మాట అది, ఎందుకంటే నాకు ఆ వాక్యం కొంచెం విటించట్టు ఉన్నట్టుంది. మరొకసారి చదవండి స్లోగా. He does not apprehend అంటే అర్థం చేసుకోవడం లేదా తెలుసుకోవడం. ఆయన తెలుసుకోలేడు ఏది with his inner intelligence
తన అంతర్గత తెలివితో ఆయన అర్థం చేసుకోలేడు. Even those objects and experiences ఈ వస్తువులు, ఈ అనుభూతులు which seek him unsought, ఆయన వెతకకుండానే అతను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఇవన్నిటిని ఆయన కనుగోలేడు, అంటే అర్థం చేసుకోలేడు. రైట్ ఎంక్వైరీ గాని లేకపోతే హీ డస్ నాట్ అప్రిహెండ్, ఆయనకి ఏమీ అర్థం కావదు. for his own heart is withdrawn into itself. మరొకసారి అండి, ఫర్ హిజ్ ఓన్ హార్ట్ ఈజ్ విత్డ్రాన్ Into him itself. తన హార్ట్ అది విత్డ్రా అయిపోతుంది. అన్సాట్ అంటే వెతకకుండా తనకి సంభవించినవన్నిటిని అని. హీ డస్ నాట్ అప్రహెండ్, ఆయన అర్థం చేసుకోలేడు విత్ ఈజ్ ఇంటెలిజెన్స్, తన బుద్ధితో. ఎందుకంటే హిజ్ ఓన్ హార్ట్ ఏంటంటే అక్కడ చదవండి, హిజ్ ఓన్ హార్ట్ is withdrawn into itself. అన్నిట్లోంచి విత్డ్రా అయిపోతుంది దాంట్లోకి, అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్ వర్డ్స్. అక్కడ చెప్పాలంటే ఇంకొక రకంగా ముక్తి పొందినటువంటి వ్యక్తి వాటి అన్నిటిని పర్సీవ్ చేసుకోలేడు, అంటే ఇవి వస్తువులుగా గ్రహించడు. ఎందుకంటే ఆయనకి విత్డ్రా అయిపోయింది లోపల. సో హీ కెనాట్ అండర్స్టాండ్, అప్రిహెండ్ దీస్ థింగ్స్ అస్ థింగ్స్. ఆయన వస్తువులుగా ఆయన గ్రహించలేడు, బికాస్ హీఈస్ విత్డ్రాన్ ఇన్ టు హిజ్ ఓన్ హార్ట్. అర్థమైంది కదా, అంటే ఆయన విత్డ్రా అయిపోయాడు ఈ బాహ్య ప్రపంచ విషయాల నుంచి. సో వీటిని అప్రిహెండ్ చేసుకోలేడు వస్తువులుగా. హీ విల్ సీ ఓన్లీ దట్ విచ్ ఇస్ అంటే అండర్నీత్ ద ఆబ్జెక్ట్స్. అండర్నీత్ ద ఆబ్జెక్ట్స్ ఈస్ ద ట్రూ కాన్షియస్నెస్. అంటే ఈ వస్తువులకి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని చూస్తున్నాడు, కానీ వస్తువులుగా ఆయన రిసీవ్ చేసుకోలేడు. He has no hopes for the future. ఆయనకి భవిష్యత్తు కోసం ఏమీను ఆశలు ఏమి ఉండవు. He does not recall the past, nor does he even live in the present. ఆయన గతాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉండడు, అలా అని ప్రెసెంట్ లో కూడా ఉండడు. అందుకే ఒక సేయింగ్ ఉందండి, నెయిదర్ లివ్ ఇన్ ద ప్రెసెంట్ నార్ ఇన్ ద పాస్ట్ బట్ లివ్ ఇన్ ద ఇటర్నల్ అని. అంటే శాశ్వతత్వంలో ఉండు, పాస్ట్ లో గాని ప్రెసెంట్ లో గాని ఉండకు అని. అంటే ఆయన స్థితి ఎలా ఉంటుందంటే పాస్ట్ లో ఉండడు, ప్రెసెంట్ లో ఉండడు, ఆయన శాశ్వతత్వంలో ఉంటాడు. And yet he does all. అండ్ యట్ He does all. ఫుల్ స్టాప్. అవును మేడం. ఆయన అలా ఉంటాడు. హీ డస్ ఫాల్ అంటే హీ డస్ ఫాల్ ఇన్ ద కాన్షియస్నెస్. He does all. నాకు అర్థం అవట్లేదు మీ మాట. హీ డస్ And yet he does all. ALL. డిఓఈఎస్ డజేనా? అవును మేడం. ఆయన అంతటా అయినప్పటికీ అన్ని చేస్తుంటాడని. హీ డస్ అంటే ఆయన అంతటా ఉంటాడు అనమాట, సర్వమై ఉంటాడు. Asleep. He is awake. అక్కడికి ఆల్ తర్వాత ఫుల్ స్టాప్ లేదా? ఫుల్ స్టాప్ మేడం అక్కడికి. మళ్ళీ అస్లీప్ అని మొదలైంది ఏంటి? నెక్స్ట్ సెంటెన్స్ మేడం. Asleep. He is awake. నిద్రిస్తున్నా Awake. నిద్రగానే ఉంటాడు. Awake. He sleeps. తెలివిగా ఉండి నిద్రిస్తూ ఉంటాడు. He does all, yet he does nothing. అన్ని చేస్తున్నా ఏమి చేయని వాడిగా ఉంటాడు. Inwardly having renounced everything. అంతర్గతంగా అన్ని త్యాగం. ఈ డస్ ఆల్ అంటే అన్ని చేస్తూనే ఉంటాడు, కానీ తాను చేస్తున్నటువంటి స్పృహ ఉండదు ఆయనకి. ఆయన అంతర్గతంగా ఎవేకన్ అవ్వడం వల్ల ఇన్వార్డ్లీ, మరొకసారి చదవండి, ఇన్వార్డ్లీ Having renounced everything
అన్నిటినీ త్యాగం చేసేయడం వల్ల though outwardly he appears to be busy, అది బాహ్యంగా ఆయన ఎంతో బిజీగా కనిపిస్తున్నా అంతర్గతంగా అన్నిటినీ త్యాగం చేస్తున్నాడు. he is ever in a state of equilibrium. ఆయన ఎప్పుడు కూడా ఒక సమతా స్థితిలో ఉంటాడు, అంటే ఒక పీస్ఫుల్ స్టేజ్ లోనే ఉంటాడు. ఈక్విలిబ్రియం కోల్పోడు. His actions are ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్. బ్యాలెన్స్ కోల్పోయి ఉండడు, ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియం లోనే ఉంటాడు. his actions are entirely non-volitional. నాన్ వొల్యూషనల్ అంటే దేనితోటి కూడా అంటకుండా ఉంటాయి అనే ఒక పనులు. ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారా? తెలియదు మేడం. ఉమ్. The sage is unattached to anything or anybody. అటువంటి జీవన్ముక్తుడు లాంటి ఆ ఋషి దేనికి ఎవరితోటి కూడా ఆయన బంధం కలిగి ఉండడు. దేనితోటి ఎవరితోటి అంటే జీవించున్న వాటితోటి, వస్తువులతోటి, ఎవరితోటి కూడా ఆయనకి బంధం ఉండదు. Hence, his behavior appears to be devout to the devout and harsh to the harsh. DEVOUT వా డివోటివ్? Devout. DEVOUT. డివోట్ అంటే చూడండి ఒకసారి, అంటే ఎగ్జాక్ట్ మీనింగ్, గస్ మీనింగ్ ఎందుకని? డివౌట్ అంటే డివోటెడ్ అని. అదే 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 కాదా అని. అదే యాడ్జెక్టివ్. భక్తి గల మేడం. అదే భక్తిగా గల వాళ్ళతో భక్తిగా ఉంటాడు, హార్ష్గా ఉన్న వాళ్ళతో హార్ష్గా ఉంటాడు. He is a child among children. చిన్నపిల్లల్లో చిన్నపిల్లడిగా ఉంటాడు. Old men among old men. వృద్ధులతో వృద్ధులలా ఉంటాడు. Hero among heroes. వీరులతో వీరుల్లా ఉంటాడు. Youth among youth. యవ్వనం ఉన్న వాళ్ళతో తను కూడా యంగ్స్టర్ గా ఉంటాడు. And sorrowing among the sorrowful. దుఃఖంగా ఉన్న వాళ్ళతో దుఃఖ స్థితిలో ఉంటాడు. దీనికి కారణం ఏంటంటే తన ఇన్నర్ ఈగో అన్నది అక్కడ ఉండదు ఆయనకి. సో జనరల్ గా మనిషి ఇండివిజువాలిటీ అనేది కేవలం ఈగో వల్లే వస్తుంది. దానివల్ల ఏంటంటే ఒక బ్యారియర్ ఏర్పరచేసుకుంటారు అందరూ. ఆ బ్యారియర్ వల్ల అంతలా విలీనం అయిపోలేరు. బ్యారియర్ ఎప్పుడైతే వదిలేసిందో, తన వ్యక్తిత్వం అయితే లేదు, ఆ వ్యక్తి అందరితో తాదాత్మ్యం చెందిపోతాడు. పిల్లలతో పిల్లల్లాగా, పెద్దలతో పెద్దల్లాగా, జ్ఞానులతో జ్ఞానుల్లాగా, దుఃఖంగా ఉన్న వాళ్ళతో దుఃఖిస్తూను అందరితోటి అంటే వన్నెస్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళతో ఏకత్వం అయిపోతాడు. అది జ్ఞాని స్థితి అని చెప్తున్నారు. మేడం, His soft and sweet words are full of wisdom. ఏంటి ఎవరు మాట్లాడేది? నేనే మేడం. మధ్యాహ్నం కాన్వర్సేషన్ ఇదే కదా మేడం మీనింగ్? అవును, ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ. అంటే ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో బ్యారియర్ పోయింది, అంటే వాళ్ళకి వ్యక్తిత్వము, అహంకారము, నేను అన్న ఒక అభిమానము పోయేసరికల్లా అందరితో విలీనం అయిపోతారు అనమాట. అంటే వాళ్ళ స్టేట్ వీళ్ళ స్థితి ఒకటి అయిపోతుంది. అందుకే వృద్ధులలో వృద్ధుల్లాగా, యంగ్స్టర్స్ లో యంగ్స్టర్ లాగా, పిల్లలతో పిల్లల్లాగా, జ్ఞానులతో జ్ఞానుల్లాగా, అందరిలాగా వాళ్ళ స్థితులతో ఏకీభవం ఏకత్వం వచ్చేస్తుంది. అంటే మామూలుగా వేరు చేసేది ఏంటంటే వ్యక్తిత్వమే. నేను వేరు, వాళ్ళందరూ వ్యక్తిత్వ వికాసం అంటూ ఏవో పెద్ద క్లాసులు పెడతారు. అది ప్రాపంచిక విషయానికి కావాలి, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో వ్యక్తిత్వం డిజాల్వ్ అయిపోవాలి. ఈగో డిజాల్వ్ అయిపోతే, వ్యక్తిత్వం డిజాల్వ్ అయిపోతే అక్కడ ఏంటంటే బికమ్ వన్ విత్ ఎవ్రీ వన్. అది అన్నమాట. తర్వాత ఏంటంటే His soft and sweet words are full of wisdom. ఈజ్ పదం అర్థం కాలేదు. ఈజ్ తర్వాత His soft and sweet. ఆయన మాట్లాడేటటువంటి మృదు మధురమైన మాటలన్నీ కూడా జ్ఞానంతో ఉంటాయి. He has nothing to gain from the noble deeds, yet he is noble. ఆయన
ఉన్నతమైనటువంటి పనులతో ఆయన పొందవలసింది ఏం లేదు. ఆయన పొందాల్సిందంటే ఏమీ లేదు. ఆ పరబ్రహ్మ తత్వమే తన వశమై ఉన్నారు కదా తానైపోయినప్పుడు. కానీ ఆయన ఎప్పుడు కూడా నోబుల్ గానే ఉంటాడు, అంటే ఉన్నతంగానే ఉంటాడు. He has no longing for pleasure. ఆయనకి సామాన్యమైనటువంటి సుఖాల మీద ఏ కోరిక ఉండదు ఆయనకి. And hence he is not tempted by it. అందువల్ల ప్లెజర్స్ అని టెంప్ట్ చేయలేవు. అక్కడ సుఖం ఉంది అంటే ఉంటే ఉండని అంటాడు, కానీ ఆయన అటు వెళ్ళలేడు. ఎందుకంటే హీస్ ఫుల్ ఆఫ్ జాయ్. ఆయనకి ఇంకా ఈ ప్లెజర్స్ ఏమో టెంప్ట్ చేయవు. He is not attracted to bondage or even to liberation. ఆయన బంధానికి ముక్తికి కూడా అటాచ్ అవ్వడు. దానితో ఆయనకి ఏమీ సంబంధం లేదు. The net of ignorance and error having been burnt by the fire of wisdom. ఒకసారి అండి, నాకు మొదటి పదం అర్థం కాలేదు. The net, ఎన్ఈటీవా? NET, ద నెట్ net of ignorance and error having been burnt by the fire of wisdom. హ్యావింగ్ బీన్ Burnt అంటే కాల్చివేయడం. ఓకే. ఆయనకున్నటువంటి జ్ఞానంతో ఆయనకున్న అజ్ఞానం అవిద్య ఇవన్నీను కాల్చిబడతాయి. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని కృష్ణుడు గీతలో చెప్తారు. జ్ఞానం అన్నది వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అజ్ఞానపు పనులన్నీ కూడా అవి దగ్ధం అయిపోతాయి. అజ్ఞానం అంతా దగ్ధం అయిపోతుంది. అంటే ఓన్లీ జ్ఞానం ఉంటుంది అక్కడ. The bird of his consciousness flies away to liberation. అది చైతన్యం అనేటటువంటి పక్షి ముక్తి వైపు అది ఎగురుతుంది, అంటే ముక్తి ప్రాప్తం అవుతుంది అని చెప్పడం. ఇక్కడ ఆపుదాం మేడం, టైం అయిపోవచ్చింది. ఇంకా శ్లోకం ఒకటి ఉంది, అది ఇప్పుడు టైం అయిపోయింది ఇవాళ. ఆ, ఈ టాపిక్స్ అన్ని అండి నిన్నటివి ఇవాళవి చాలా బాగున్నాయి. అంటే అవును మేడం. లిబరేటెడ్ బీయింగ్ యొక్క లక్షణాలు చెప్తున్నారు. నాకేంటంటే కొన్ని పదాలు ప్రొనౌన్సియేషన్ లోని కానీ ఈ మన ఏమంటారు నెట్ లేకపోతే టెక్నాలజీ ఇంపాక్ట్ వల్ల క్లారిటీ లేక నేను మళ్ళీ అడుగుతున్నాను, కానీ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే అంటే వాళ్ళు ఏం చెప్పారు ముందు నేను చెప్పాలి కదా, దాన్ని మార్చేయకుండా లేటర్ ఆన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అని. అందుకని నేను ఆ పదం అంత ఇన్సిస్ట్ చేయడానికి కారణం అంటే ఆ పదాన్ని నేను క్లియర్ గా చెప్పి తర్వాత నేను ఏమైనా చెప్తే మీకు కూడా గురి ఉంటుంది. లేకపోతే నేను సొంత కవిత్వం చెప్తున్నట్టు మీకు అనిపిస్తుంది. కనుక నేను ఆ పర్టికులర్ వర్డ్ ప్రతిదీ తెలుసుకోవడానికి కారణం అదనమాట. అక్కడ No problem. నేను ఐ హావ్ ఆర్డర్డ్ వన్ మైక్ అన్నమాట, తొందరలో వస్తుంది. ఓకే. అఫ్ కోర్స్ ఇది ఏంటంటే మనకి టెక్నాలజీ వల్ల అందరూ ఎవరు చదివినా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. దాన్ని అంటే ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ లక్కీ బికాస్ వీఆర్ ఇన్ ఫార్ అవే ప్లేసెస్ అండ్ వీఆర్ మీటింగ్ టుగెదర్. ద టెక్నాలజీ ఈస్ హెల్పింగ్. అంత దూరంలో ఉన్నా మనం అందరం కలుస్తున్నాం. బట్ దానివల్ల 99% ప్లస్ పాయింట్స్ ఉన్న 1% నెగిటివ్ పాయింట్ మనం టాలరేట్ చేయాల్సింది. సో ఇది ఏంటంటే ఇవాళ టాపిక్ నిన్న టాపిక్ ఏంటంటే వశిష్ఠుల వారు రాముల వారికి లిబరేటెడ్ బీయింగ్ యొక్క స్థితిని సాధారణంగా అది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. అయినా కూడా మహాత్ములకి కారుణ్యంతో కిందకి దిగి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ లిబరేటెడ్ బీయింగ్ లో ఏమేమి ఉంటాయి, వాళ్ళ స్థితి ఏమిటి, ఇవన్నీ ఎందుకండి మన గైడెన్స్. పొద్దున్న ఎవరు అడిగారండి మనకి ఏ గైడెన్స్ లేదని? చాలా గైడెన్స్ ఉందని నేను చెప్పాను కదా అప్పుడు. ఎందుకంటే మొత్తం ఈ యోగ వాసిష్టం, ఈ అష్టవక్ర గీత, త్రిపుర రహస్యం ఇవన్నీ కూడా మనకు ఆ గైడెన్స్ ఇవ్వడానికి వచ్చిన బుక్సే. అంటే మనం ఎక్కడైనా సరే ఇగ్నోరెన్స్ ఇంకా ఉండిపోతే భ్రాంతి చెందాలి, కానీ అసలు కనీసం ఎంత అంటే ఇగ్నోరెన్స్ ఉన్న వాళ్ళకి కూడా దిస్ ఇస్ నాట్ అవర్ లైఫ్ అనే ఒక టార్గెట్ వస్తుంది దీనివల్ల. ఇక్కడే కాదు, మన లైఫ్ కి ఇంకొక హైయెస్ట్ టార్గెట్ ఉంది, వీఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ అనే కాన్సెప్ట్ అయినా వస్తుంది అనమాట. వాట్ వీ ఫీల్ వెరీ గ్రేట్ ఇస్ నథింగ్. నేను మహా గొప్పగా అనుకున్నది ఏమీ కాదు, ఇది కాదు నేను పొందాల్సింది, ఇక్కడతో నేను సాటిస్ఫై అయిపోకూడదు, దేర్ ఇస్ స్టిల్ ద హైయెస్ట్ థింగ్ అనే ఒక టార్గెట్ ప్రతి ఒక్కరికి కనీసం వస్తుంది. వెదర్ వీ అటెంప్ట్ ఆర్ నాట్, వెదర్ వీ ట్రై ఫర్ సీరియస్లీ ఆర్ నాట్, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడితో కాదు నేను ఏదో చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నాను అనుకుంటున్నాను, అదేమీ కాదు, ఇది నథింగ్ అనేదైనా తెలుస్తుంది.
అది తెలియడం వల్ల వ్యక్తి ఏంటంటే రైట్ సైడ్ వెళ్తాడు. అతను అన్నాడు కదా, రైట్ ఎఫర్ట్ పెట్టమని. రైట్ ఎఫర్ట్ పెట్టడానికి రైట్ టైప్ ఆఫ్ లివింగ్ అవసరం. అందుకే అష్టాంగ మార్గంలో బుద్ధుడు రైట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ ఫుడ్ అంటే సరి అయిన పద్ధతిలో ఆర్జించాలి. ఎందుకంటే సరి అయిన పద్ధతిలో ఆర్జించకుండా సరి అయిన ఫుడ్ తినకపోతే ఆ ఫుడ్ ఎఫెక్ట్ మన మీద వచ్చి మన యొక్క లక్షణాల్లో కూడా వాసనల్లో తేడాలు వస్తాయి. వాసనలు అంటే మన ఇష్టాయిష్టాల్లో తేడాలు వస్తాయి. అధర్మమైన ఫుడ్ తిన్నామంటే మనకు కూడా ధర్మ మార్గంలో ఉండాలని ఉండదు. ఇవన్నీ కూడా చాలా ఏమంటారు బేసికల్ థింగ్స్ అన్నమాట. సాధారణంగా 5 స్టార్ హోటల్ భోజనం కంటే ఇంట్లో చారు అన్నం బెటర్. ఎందుకంటే ఇంట్లో వండిన వంట వల్ల అందరూ క్షేమంగా ఉండాలని మంచి కోసం వండితే 5 స్టార్ హోటల్లో వాడు డబ్బులు కావాలని వండుతారు. అందుకని 500 ప్లేట్ కంటే ఇంట్లో ఉన్న చారు అన్నం చాలా ఆధ్యాత్మికంగా మనకి మంచి చేస్తుంది. బికాస్ ఇట్ ఎలివేట్స్ అవర్ కాన్షియస్నెస్. అదేం చేస్తుంది మనని, వాళ్ళు వండే వాళ్ళ యొక్క ఇంపాక్ట్స్ అన్ని మన ఫుడ్ లో ఉంటాయి, మన మీద కూడా వస్తాయి. వాడు ఐహికమైనటువంటి కోరికలతో వండితే అవన్నీ కూడా మన మీదకి వస్తుంటాయి. ఇవన్నీ తెలియక చాలా మంది ఏ బర్త్డేకు ఏ మ్యారేజ్ డేకు 5 స్టార్ హోటల్కి వెళ్ళిపోతారు. అంతకు బదులు చక్కగా ఏ చెట్టు కిందనో కూర్చుని కావాలంటే ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే ఇంట్లో వండిన పదార్థాలు తినడం బెటర్. దానివల్ల కనీసం వాళ్ళకి రైట్ వే ఆఫ్ లైఫ్ ఉంటుంది. అందుకని ఈ లిబరేటెడ్ స్థితి ఎలా ఉంటుంది అనేవన్నీ ఎంత బాగా చెప్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ లిబరేటెడ్ బీయింగ్ కి ఏ ఏ లక్షణాలు ఉంటాయి, ఆయన యొక్క స్థితి ఏమిటి, ఇవన్నీ మనకి గైడెన్స్ అనమాట. దేని మీద బంధం ఉండదా, సుఖ దుఃఖాలన్న వాటితో సంబంధం లేదా అంటే మనకి ఒక గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. మనస్సే లేకుండా అయిపోవాలా, ఏ మనస్సు అయితే సమస్తం కావాలో ఆ మనస్సు అక్కడ లేకుండా అయిపోవాలి. ఎవ్రీవేర్ వీఆర్ గెటింగ్ గైడెన్స్. నా వసంతలకు అడిగింది. సో ఎవ్రీవేర్ మనకి ఇస్తున్నారు గైడెన్స్ ఎలా పొందాలి అనేదాన్ని. సో ఆల్ దీస్ బుక్స్ ఆర్ గివింగ్ గ్రేట్ గైడెన్స్ ఫర్ అస్. అంటే ముఖ్యంగా వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తూ ఎన్నో రకాలైన కథల ద్వారా మనకి ఆ లిబరేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, లిబరేషన్ లేకపోతే ఎలా ఉంటుంది లైఫ్, అవన్నీ చెప్తున్నారు. అందుకే ఇవి వినడం వల్ల మనకు ఒక రకంగా ఏమిటనిపిస్తుందంటే వాట్ ఈజ్ రైట్ వే ఆఫ్ లివింగ్, వాట్ ఈజ్ అవర్ రామబుద్రి గారు చెప్పినట్టుగా టార్గెట్ ఆఫ్ లైఫ్ ఏంటి అన్నది మన అందరికీ ఎదురుగుండా చూపిస్తున్నారు. అంతకు ముందు ఏదో పెద్ద కీర్తి గడించాలనో లేకపోతే ఎందులోనో ప్రావీణ్యత చెందాలనో 10 PhDలు చేయాలనో ఉండొచ్చు. కానీ ఇప్పుడు 10 కాదు 100 PhDలు చేసిన నథింగ్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద సెల్ఫ్ నాలెడ్జ్. అదే సుప్రీం అని మనకు అర్థం అవుతుంది. అందువల్ల టార్గెట్ మనకు తెలియడం వల్ల ఎప్పుడైతే మనకు తెలిసిందో వీ వర్క్ ఫర్ దట్, మనం అటువైపే ప్రయత్నిస్తాం. ఓకే, ఇంకేమైనా సందేహాలను అంటే ఒక ఆనందంగా మీరు చెప్పాలంటే చెప్పండి. అండి వారు నిర్బంధించడమే కాదు. నేను మళ్ళీ ఏం చెప్తానంటేనండి, మనకి ప్రతి ఆధ్యాత్మిక ప్రోగ్రామ్ కి ఇప్పుడు ఏంటంటే మోడర్న్ గా ఈవెన్ ఇన్ ఫిలాసాఫికల్ సొసైటీ ఇంటర్నేషనల్ గా కూడా, ఈవెన్ సింగపూర్ లో ఫిలాసాఫికల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు కూడా అందరూ ఇంటరాక్షన్ ప్రాముఖ్యమిస్తున్నారు. బికాస్ ఎవ్రీబడి రియలైజ్, ఈవెన్ సైకాలజిస్ట్ ఆర్ ఎంఫసైజింగ్ ఫర్ ఇంటరాక్షన్. పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇంటరాక్ట్ అవ్వడం చాలా అవసరం. ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. మేడం నేను రామబుద్రి మేడం. రామబుద్రి గారు చెప్పండి. ఇదంటే ఎన్నో ఏళ్ల నుంచి నా వ్యక్తిగతంగా మేడం ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో సత్సంగాలకు వెళ్ళేవాడిని. స్వయంగా మేము కూడా సత్సంగాలు చేశాము. అంటే నేను ఫారిన్ లో ఉన్నప్పుడు నేను స్వయంగా చేశాను మేడం, కొన్నాళ్ళు సత్సంగం చేశాను. అలా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మంచి సత్సంగం దొరకాలి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాము. అంటే ఎక్కడికి పోయినా, ఏ సత్సంగానికి పోయినా అక్కడ ఈగో పెరగడానికే ఎక్కువ అవకాశాలు ఇది ఉన్నాయి. అంటే అట్లా చూసుకుంటూ ఆ సత్సంగాలను భరించలేక బయటకు వచ్చేసాను మేడం. నేను యాక్చువల్ గా ఇంకా వచ్చేసి నా సొంతంగా ఏదో నాకు తోచింది చదువుకుంటూ నేను ఇదే జీవితం కదా అన్నట్టు
నాకు అర్థమైనంత వరకు నేను చేసుకుంటూ పోయాను. అయితే మధ్యలో నేను ఇట్లా కోరుకునేవాడిని. హలో చెప్పండి. హలో, మీకు క్లారిటీ ఉందా మేడం? నా వాయిస్ వినిపిస్తుంది. నాకు కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే మేడం. అయితే అట్లా మధ్యలో కోరుకునేవాడిని. అట్లా నాకు తోచింది నేను చేసుకుంటూ, నాకు తెలిసింది నేను అవధూతల చరిత్ర చదవడము ఇట్లా చేసుకుంటూ మధ్య మధ్యలో అట్లా ప్రార్థన చేసేవాడిని. ఏంటంటే నాకు ఒక మంచి సత్సంగం దొరికితే బాగుంటుంది. అట్లని ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఆ సత్సంగంలో ఇరుక్కుపోయి మళ్ళీ బయటకు వచ్చే సత్సంగం నాకు వద్దు. అలా నేను బాధపడుకుంటూ మళ్ళీ బయటకు వచ్చే సత్సంగం నాకు వద్దు. నాకు ఒక అద్భుతమైన రియలిస్టిక్ మంచి గైడెన్స్ దొరికే సత్సంగం కావాలి. ఈ కలియుగంలో ఒక అంటే మనల్ని రైట్ వే, ఒక స్వచ్ఛమైన దారి, ఒక మంచి మార్గం ఇలాంటి ఒక సత్సంగం దొరికితే బాగుండు అనే ఆశతో ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన ఫలించి ఈ భగవాన్ ఈ దీక్షలోని అనుకోవచ్చు అదే జీవితం, అదే ఇది అని అనుకునేవాడిని. ఒక 6-7 ఏళ్ల క్రితం ఒక యోగితోటి పరిచయం అయింది. ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే నా అనుభవాలు చెప్తే ఆయన అన్నాడు ఏంటంటే, నువ్వు ఎల్కేజీ యూకేజీలోనే ఉంటావా, నువ్వు పైకి రావా, వేరే ఇది రావా అని చెప్పేసి కొన్ని జ్ఞాన మార్గాల్లో అవి ఇవి చెప్పిన తర్వాత కూడా నేను ఆ మార్గాల్ని అవలంబించలేకపోయాను. కానీ ఈ రోజుటికి ఇప్పుడు మీ పరిచయం ద్వారా ఆ యొక్క విశ్వవ్యాప్తమైన చైతన్యం యొక్క కూలంకషమైన విషయాల్ని మీ ద్వారా తెలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది అంటే నేను ఎంతవరకు ముందుకెళ్తాను అనేది నాకు తెలియదు, కానీ నేను కోరుకున్న సత్సంగం మాత్రం ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఈ సత్సంగం ద్వారా ఒక సన్మార్గం అంటే ఒక ముక్తి మార్గం కావచ్చు, లేకపోతే ఏ మార్గమైనా సరే, అది ఇంకా ఎన్ని జన్మలు ఉందో మనకు తెలియదు, కానీ అద్భుతమైన విషయాన్ని తెలుసుకొని అంటే జీవితానికి ఏది వాల్యూ అయినది, ఈ జన్మకు వచ్చినందుకు ఎలాంటి స్థితిని మనం పొందాలి, ఇవన్నీ తెలుసుకొని ఒక మిస్గైడెన్స్ అనేది ఏది లేకుండా ఒక కరెక్ట్ వే, అది కూడా ఎంత స్పష్టమైన వివరణ అంటే ఇంకా మనిషికి వచ్చిన ఏ డౌట్ కూడా దానికి కరెక్ట్ జవాబు. అంటే నాకు ఈ జవాబు ద్వారా కొద్దిగా అసంతృప్తి మిగిలింది, నేను ఇంకా ఎక్కువ తెలుసుకోలేకపోయాను, లేకపోతే నాకు నా ప్రశ్నకు సరైన జవాబు రాలేదు, ఇలాంటి స్థితి ఎప్పుడు కనిపించలేదు. మీ ద్వారా ప్రతి ఒక్క అంటే నేను అడిగిన క్వశ్చన్స్ అయినా సరే, నాకు వచ్చిన డౌట్లైనా సరే, వేరే వాళ్ళ ద్వారా అడిగిన క్వశ్చన్స్ అయినా సరే, వాళ్ళ ద్వారా వచ్చిన గైడెన్స్ కానీ ఎక్కడ ఇసుమంతా కూడా అంటే ఒక సందిగ్ధమైన స్థితి, సందిగ్ధమైన జవాబు కానీ
ఏది లభించలేదు. అన్నిటికీ పరిపూర్ణమైన వివరణ మీ ద్వారా వస్తుంది. కానీ మీరు మీరు చెప్పే ఈ వివరణలు కానీ ఇవన్నీ కానీ ద్వారా వీటి ద్వారా మా యొక్క మార్గాన్ని ఇంకా కొంచెం క్లియర్ గా అంటే స్పష్టంగా ముందుకు పోవడానికి ప్రతి ఒక్క మీ గైడెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి మాకు ముందుకు అడుగు పడుతుంది. ఇలాంటి స్థితిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం అయితే చేసుకోవడానికి మాకు అవకాశాలు చాలా ఉన్నాయి. మీ ద్వారా మాత్రం ఒక జ్ఞానం యొక్క పథంలో ముందుకెళ్ళడానికి అద్భుతమైన అవకాశం దొరికింది. దాన్ని భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావిస్తున్నాము. నాకైతే డే టు డే ఒక వెలుగులోకి అంటే అది ఒక చిన్న విషయమైనా సరే ఆ చిన్న విషయంలో ఎంతో అద్భుతమైన జ్ఞానం మాకు దొరుకుతుంది. దాని ద్వారా వెళ్ళడం అనేది జరుగుతుంది అనేది నాకు అభిప్రాయం మేడం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సత్సంగం ఇట్లానే జరిగేసి మంచి జ్ఞానాన్ని పొంది మేమంతా కృతార్థులం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం. చాలా బాగుందండి. సబ్కా మాలిక్ ఏక్, నన్ను నడిపించేవాడు ఆయనే. అంటే ఎవరిస్ నా ద్వారా చెప్పబడుతుంది, అక్కడి నుంచి రిలేషన్లు వస్తుంటే చెప్తున్నాను. అందువల్ల అయితే ఒకటి ఏంటంటే తప్పించిన ప్రతి దానికి మనకు వస్తుంది అన్నది మీరు చెప్తున్నారు కరెక్ట్ గానే. దేనికైతే మనం తప్పిస్తామో అది మనకు దొరుకుతుంది. కానీ ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ బర్త్ దొరుకుతుంది. బట్ ఏం కోరాలి అని మనం డిసైడ్ చేయాలి. కోరే ప్రతిదీ లభిస్తుంది. ఏమిటి కోరాలని మనం డిసైడ్ చేసుకోవాలి. మనం అశాశ్వతమైన ప్రాపంచిక వస్తువులు కోరాలా, శాశ్వతత్వాన్ని కోరాలా అన్న చాయిస్ మనదే. యు ఆర్ బ్లెస్డ్. మీరు ఒక సత్సాంగత్యం సద్ గైడెన్స్ కోరుకున్నారంటే ఆ కోరిక రావడానికి మీకు దైవాశీర్వచనం, భగవద్ ఆశీర్వచనం ఉండబట్టి ఆ కోరిక మీద వచ్చింది. అది అందరికీ రాదు. ఈ ప్రాపంచికమైన కీర్తి ప్రతిష్టలు, వస్తువులు, ప్రాపంచికమైనటువంటి సుఖభోగాల్ని ఆశిస్తున్నాం. మానవాళిలో చాలా అరుదుగా ఇలాంటి అనంతత్వాన్ని కావాలన్న కోరిక అరుదుగా జనిస్తుంది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారు? కోరిన ప్రతిదీ మాత్రం సూనర్ ఆర్ లేటర్ జరుగుతుంది. సమయం వచ్చినప్పుడు శ్రీపాద వల్ల చరిత్రలో చెప్తారు, సమయం ఆసన్నమైనప్పుడు అన్ని కోరికలు మీరు కోరినవన్నీ ఫలితాలను నేను ఇస్తాను. కానీ మనం అన్న టైంకి వాళ్ళు ఇవ్వరు. మనకి వాళ్ళ మైండ్ లో ఇది ఏది మనకి కరెక్ట్ టైము అప్పుడు జరుగుతాయి. కానీ మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ఏం కోరాలి, శాశ్వతమైన కీర్తిని కోరాలా, ప్రాపంచిక సుఖాలు కోరాలా, ప్రాపంచిక వస్తువులు కోరాలా, ప్రాపంచిక బంధాలు కోరాలా, మనమే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకునే శక్తి ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే మనకు వస్తుంది. ఓహో ఇవన్నీ కాదు మనోటి కోరాల్సినవి. అది ఆ జ్ఞానం లేని వాళ్ళు పాపం అందులోనే ఆ గైడెన్స్ లేక కొట్టుకుపోతూ ఉంటారు. అయితే ఒకటి తపన ఉన్న వాళ్ళకి గైడెన్స్ వస్తుంది, గైడెన్స్ రావడం మాత్రం లేట్ కాదు. ఓకే, ఎవరైనా ఇంకా చెప్తారా? ఇంటరాక్షన్ అనేది అవసరమండి. నేను నా బాధ్యత అనుకోండి ప్రతి ఒక్కరికి. అలా అంటే మమ్మల్ని అలా మాట్లాడుకుంటే మేము మానేస్తామండి అని అనుకోకండి. ఇదేం బలవంతం కాదు, ఇది మంచి విషయం. ప్రతి వాళ్ళు బుద్ధుడు గారు చెప్పగానే అందరూ కొంచెం జాగ్రత్తగా విన్నారు కదా. అంటే అదే ఒకే స్పీకర్ చెప్పే బదులు మీరు మీ ఇంటరాక్షన్ వెదర్ పాజిటివ్ నెగటివ్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీ అభిప్రాయం అయినా చెప్పడం అన్నది ఒక అవసరం. దానివల్ల ఏంటవుతుందంటే మీలో ఒక రకమైన అలర్ట్నెస్ వస్తుంది. వినేటప్పుడు నేను కూడా మాట్లాడాలి కదా, అండ్ అదర్స్ మాట్లాడేది వాట్ దే ఆర్ టాకింగ్ అని అలర్ట్ గా వింటాం. ఆ విధంగా మన అలర్ట్నెస్ పెరిగి గ్రాస్పింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ బాగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో సైకాలజిస్టులు చెప్పడం వల్ల ఇంటరాక్షన్ మస్ట్ అయిపోయింది అన్ని చోట్ల. అండ్ బికాస్ ఆఫ్ ఇంటరాక్షన్ లాట్ ఆఫ్ హెల్ప్ ఈస్ దేర్ ఫర్ us. మనకు ఎంతో ఉపయోగం కూడా ఉంటుంది. పురాణంగా కాకుండా హౌ నా మీద ఏం ప్రభావం చూపిస్తోంది,
అలా ఆ పాయింట్ అంటే ఉన్నది అని అనమని నేను అంటలేదు. ఎలా ఉంటే అది ఎనీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు. నారాయణ గారు మీరు పొద్దున్న మాట్లాడలేదే, వచ్చారా ఇవాళ? ఏంటండి? ఓకే, ఆయన సిగ్నల్ ప్రాబ్లం ఉంది అన్నట్టుగా. ఓకే, నేను మా నాగేశ్వరరావు గారు వచ్చారా? ఓకే, లక్ష్మి, నేను మాట్లాడటం ఏం లేదు కానీ చిన్న ఎంక్వైరీ ఉంది. మన లిస్ట్ ఆఫ్ అంటే ఎవరెవరు అటెండ్ అవుతున్నారో వాళ్ళ సరోజిని గారు అని ఉన్నారు. నేను మా పిన్ని గారు అవుతారు. చూస్తున్నాను కానీ మా బాబాయ్ గారి భార్య, మా బాబాయ్ గారి భార్య, సొంత బాబాయ్ గారి భార్య. అచ్చా అచ్చా, ఆవిడ ఎప్పుడు నేనేమి వినలేదు. ఆవిడ నాకు ఎప్పుడు ఫోన్ లో చెప్తున్నారు. అంటే ఆవిడకి అందరిలో చెప్పకపోయినా ఎవ్రీడే ఇవాళ నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను, ఐఎమ్ సో హ్యాపీ టెల్లింగ్ క్లియర్లీ అని నాకు చెప్తూ ఉంటారు. ఆవిడ విన్నది మా నాన్నగారి సిస్టర్ బతికే ఉన్నారు, 84 years, ఆవిడ చెప్తూ ఉంటారు. అండ్ షీ టెల్స్ మీ అగైన్. బాబాయ్ గారు, ఓకే ఓకే. అదే నాకు అంటే ఎవరా అని ఆలోచిస్తున్నాను. 2 సార్లు నేను పిన్ని గారు నమస్కారం, మీ అందరు రాకముందు ఆవిడ రెడీగా ఉంటారు. అప్పుడు ఆవిడ నమస్కారం అని కూడా చెప్తూ ఉంటారు. రోజు ఉంటుంది ఆవిడ అటెండెన్స్, కానీ నాకు ఎవరంటే ఉంటారు సాధారణంగా మా పిన్ని గారు. నాన్నగారు అంటే బ్రదర్స్ సిస్టర్ మిస్సెస్ అనమాట. ఆవిడ విన్నదంతా మా అత్త అంటే నాన్నగారు సిస్టర్ కి చెప్తారు. సరే సరే, బాగుంది. ఇవాళ నిన్న కూడా మంచి మంచి ఐడియాస్ ఇచ్చారు, బాగుంది. అంటే ఈ కన్వర్జేషన్స్ అన్ని మన గైడెన్సే. నేను యూజువల్లీ నేను కొన్ని ఏళ్ల నుంచి 9 to 10 నేను యూజువల్ గా టీవీ చూస్తాను. అంటే ఏదో ఒక ఇష్యూ మీద వింటూ ఉంటాను, పొలిటికల్ డిబేట్స్ ఇవి అవి. రేర్ గా అసలు మానేస్తాను. అలాంటివి నేను ఇప్పుడు ఏవి చూడటం లేదు అవేవి. అదే ఒక చిన్న మాట. ఇంకా వస్తుంది, ఎందుకంటే టార్గెట్ ఇది కాదని అదే అని తెలుస్తున్న కొద్దీ అవేమిటో నాకు అర్థం లేని అనిపించిస్తున్నాయి అన్నమాట. పెద్దగా అనిపించడం లేదు. ఎంతసేపు నాలో నేనే ఏదైనా ఇవి చదవడం కానీ, లేకపోతే ఏదో గీత శ్లోకాలు చూడడం కానీ, లేకపోతే నాకు మిగతా తోట కార్యక్రమం చూసుకుంటాను కానీ, ఆ టీవీ విని మళ్ళీ బుర్రల మీద బర్డెన్ అనిపిస్తున్నారు. ఎందుకంటే మన బుర్రలోనే బోల్డ్. మనం ఈ ప్రాపంచిక డ్రామాలో యాక్టర్స్ గా ఉండగలం, టీవీ సీరియల్ కి మనం యాక్టర్లు కూడా కాదు. నేను సీరియల్స్ నేను అస్సలు చూడ సీరియల్స్ సినిమాలు, కానీ నేను డిబేట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను సాధారణంగాను, టైమ్స్ నో అవన్నీ. అలాంటిది ఇప్పుడు అన్ని డ్రాప్ అయిపోయి ఏవి చూడటం లేదు. 2 నిమిషాలు చూసినా నాకేమీ బాగోలేదు అనిపించి పెట్టేస్తాను. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అందరు అంటే మీరు ఎలా అనిపిస్తే అది చెప్పండి అంతే. అది అంటే ఇప్పుడు నన్ను నానే కాదు, ఐఆమ్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్. నేను ఒక పనిముట్టిని అందరిలాగే. కానీ ఈ జ్ఞానం ఇలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది, లేకపోతే దీనివల్ల ఇలా అర్థమైంది, ఇలా అవుతుంది, అలా అది నేను అడిగేది. లేకపోతే ఇలా నాకు ఇలా అర్థమైంది, ఇది రైటా కాదా, ఏదైనా. ఎందుకంటే విషయం మనం రోజు మాట్లాడుకునే మామూలు గాసిప్ లాంటివి కావు కనుక వాటి ఎఫెక్ట్ మన మీద కొంతైనా ఉంటుంది కదా. సరే, అయితే మీరు ఏమీ మాట్లాడటం లేదు. ఇంటరాక్షన్ అనేది బాధ్యతగా ఫీల్ అవ్వండి అందరూ, ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ థింగ్. ఇంటరాక్షన్ వల్ల అందరికీ ఉత్సాహం వస్తుంది. చూడండి, నేను చెప్పిన కంటే రామముద్రి గారు మొదలెట్టేసరికి అందరూ జాగ్రత్తగా వింటున్నారు. కారణం ఏంటి? స్పీకర్ మారేసరికల్లా ఇంటరాక్షన్ లో అటువంటి ఒక అటెన్షన్ వచ్చేస్తుంది. అందుకే ఇంటరాక్షన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది.
అది కాక మాకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, అంటే ఆ జ్ఞానం ఎఫెక్ట్ ఎవరి మీద ఎలా వస్తుంది అనేది కూడా ఒక ఆనందంగా అనిపిస్తుంది. అంటే అపరంజి గారు ఒక రోజు చెప్పారు, అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎలా ఉంది సిన్సియర్ గా ఉండాలి. అంటే మాత్రం సిన్సియారిటీ ఇస్ ఇంపార్టెంట్. తర్వాత వీలైనంత వరకు ఫుల్ అటెన్షన్ అవసరం. ఎందుకంటే స్పిరిచువల్ ట్రూత్స్ కి ఇప్పుడు నేనే ఉన్నాను, కొంచెంగా ఒక పదం వెనబడిపోయేసరికల్లా వాక్యం నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. అంటే ప్రతి పదానికి అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వినే వాళ్ళకి కూడా ఆ ఇంపార్టెన్స్ రావాలంటే ఆ అటెన్షన్ అవసరం. ఓకే, ఇంకా అయితే మరి ఎవరు మాట్లాడరు అంటే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే మేడం.